చేసిన దానికంటే తీసేదానికి టైం అయితే పట్టింది అనమాట. ప్లేట్ ఆయిల్ రాసేటప్పటికి కూడా బాగానే వచ్చింది, కాబట్టి ఇంకొకటి అయితే అయ్యిందనమాట ఫస్ట్ టైం. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి బ్లాగ్స్. ఏంటి అనుకుంటున్నారు, ఈ రోజు లాగా అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. అది ఎలా వచ్చింది ఏంటనేది చూడండి, మీరు కూడా నవ్వుతారనమాట. అది ఎలా వచ్చింది అనేది ఇది తర్వాత చేసిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను అనమాట. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఒకటి అనుకుంటే ఒకటైతే అయింది. ఇప్పుడు అది ఎలా చేశాను ఏంటి అనేది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయకుండా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ముందుగా అయితే ఆయిల్ వేసేసి జీడిపప్పును అయితే వేయించుకున్నానండి. మీ చాయిస్ అనమాట. నెయ్యి కూడా వేసుకొని వేయించుకోవచ్చు. నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో నేను కొంచెం ఆయిలే వేసి అంటే ఫ్రై చేస్తున్నాను అనమాట. మరి ఎక్కువ ఆయిల్ వేసి వేస్ట్ అయితే చేసుకున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇవన్నీ బాగానే చేశానండి. లాస్ట్లో ఏమైంది అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక దీన్ని అయితే తీసేయడమే. తీసేసి దీంట్లో అయితే బెల్లం వేసుకున్నానండి. నేనైతే ఓన్లీ బెల్లం మాత్రం వేసుకున్నాను. బెల్లం చూస్తున్నారా, ఇక వేసేటప్పటికే ఎలా సాగుతుందో 20 బెల్లం అనమాట. ఇది మంచిగా అరిసెలకి అన్నిటికీ బాగుంటుంది, కానీ దీనికి ఇసుక బెల్లం లాంటిది అయితేనే బాగుంటుంది. ఇవ్వండి, పాగం అయితే తీసానమాట. ఇది తీగ పాగం వస్తుంది, మీకు కనిపించట్లేదు కానీ వీడియోలో తీగ పాకం తీసుకున్నాను అనమాట. తీగ పాకం తీసేసి ఇలా బాగా కలుపుకున్నాక ఈ జీడిపప్పును అయితే దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని కలుపుకున్నాను అనమాట. మీకు నచ్చితే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. ఇవన్నిటిని కలిపేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ప్లేట్కి అయితే కంపల్సరీగా ఆయిల్ అయితే రాసుకోవాలి. నేను రాసుకొని పెట్టుకున్నాను. దీంట్లో అయితే వేసేసాను అనమాట. ఇక్కడ వరకు యాస్టీస్గా అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో అన్నీ బాగానే వచ్చాయి. లాస్ట్లో ఏమైంది అనేది మీరే చూడండి. ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు, కానీ నేను చెప్తాను, ఒకసారి అది కూడా చూసేసేయండి. ఇదేంటనేది గుర్తుపట్టారండి? నేను చేశాను కదా, అదేనమాట. అంటే నేను చెక్కి చేద్దామనేసి, అంటే కాజు చెక్కి చేద్దామనేసి నేను చేశాను అనమాట. కానీ దీన్ని ఏమనాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇలా ఎందుకు వచ్చింది అంటే, నేను 20 బెల్లం యూజ్ చేశాను అనమాట. అంటే మనం ఎక్కువగా అరిసెలకు ఇలాంటివి తీసుకుంటాం కదా బెల్లం, ఆ బెల్లం అయితే వేసేసాను అనమాట. అందులో తీగ పాకం చేశాను, అందుకనే ఇవైతే ఇలా వచ్చాయి. ఇవి కాజు అనమాట. కాజు బెల్లం చాక్లెట్ అనాలో, లేకపోతే దీన్ని కాజు బెల్లం లడ్డు అనాలో, ఏమనాలో అనేది నాకైతే తెలియడం లేదు. కామెంట్ చేయండి ఏమనాలో, ఏం పేరు పెట్టాలో. ఇది వచ్చేసి ప్లేట్ ఆయిల్ రాశానండి, కానీ ఇది 20 బెల్లం అవ్వడం వల్ల అంటే కాబట్టి ఇదైతే లడ్డూలు లాగా అయిపోయాయి. లడ్డూల కంటే చాక్లెట్స్ అంటే బాగుంటుంది, కానీ ఏమాట కామాటండి చాక్లెట్స్ లాగా చాలా బాగున్నాయి అనమాట. చాక్లెట్స్ అయితే ఇలాగైతే చాక్లెట్స్ లాగా అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచిగా సాగుతూ తొందరగా అంటే ఇది అవ్వకుండా చాక్లెట్ లాగే ఉందన్నమాట. ఇది బాగానే వచ్చాయి, కాకపోతే నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి, అంతేగాని టేస్ట్ మాత్రం ఏమాత్రం మారలేదండి. ఇంకా టేస్ట్ ఇంకా బాగుందన్నమాట. చాక్లెట్ లాగా అలా చప్పరించవచ్చు, చాలా బాగుంది. కానీ మీరు ఎప్పుడైనా ఇలా చేశారా, లేకపోతే మీరు ఒకటి అనుకుంటే ఒకటి అయిందా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఒకటి అనుకున్నాను, పాకం చేయాలనుకుని ఇదైతే చేసేసాను అనమాట. ఇలా అయితే అయిపోయింది. నేను ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కటి వచ్చేది, కానీ ఇది మాత్రం ఎందుకు ఇలా వచ్చిందంటే బెల్లమేనండి. బెల్లం వల్లే ఇదైతే ఇలా వచ్చింది అనమాట. మీరు అనుకుంటే ఇంకొకటి అవుతుంది కదా, నాకు ఇలాగే అయిందనమాట. మీకు ఎప్పుడైనా ఇలా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇదే కాదండి, ఏ విషయంలోనైనా కుకింగ్ చేసేటప్పుడు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందా లేదనేది కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం అనమాట, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఇవ్వండి, దానికి ప్లేట్ కూడా అంటేస్తుందండి. మా బాబుకి స్నాక్ గా అయిపోతాయి స్కూల్కి వెళ్ళినప్పుడు. ఇది ఒక టేస్ట్ ఇచ్చేస్తే మంచిగా చాక్లెట్ లాగా తినుకుంటాడు. మొత్తం బెల్లమే కాబట్టి హెల్త్ కూడా మంచిదని మంచిగా వచ్చాయి. లడ్డూలు కంటే చాక్లెట్స్ అనాలి, చాక్లెట్స్ అనేవి చాక్లెట్ లాగా బాగా వచ్చాయి అనమాట. దీనికి వేరే బెల్లం తీసుకోవాలేమో అనుకుంటాను, అందుకే ఇలా వచ్చాయి. ఇంకోసారి ట్రై చేస్తాను తప్పకుండా. ఏదైనా వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉంటాను అనమాట. తప్పకుండా ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చేసిన దానికంటే తీసేదానికి టైం అయితే పట్టింది అనమాట. ప్లేట్ ఆయిల్ రాసేటప్పటికి కూడా బాగానే వచ్చింది, కాకపోతే అది సాగుతుంది కదా, దానివల్ల వచ్చేసి అది లాగుతుంటే అసలు రావట్లేదు. ఇలాగ సాగుతుంది, సోంపాపిడి చేస్తారు కదా, అలాగైతే సాగుతుంది అనమాట. అందుకనే తీయడానికి చాలా టైం పట్టేసింది. అది మొత్తం మళ్ళీ చాక్లెట్ లాగా చుట్టేసి, కవర్ ఉంటే గ్యారెంటీ చాక్లెట్ లాగే చుట్టేసేదాన్ని. కవర్స్ లేవన్నమాట, చాక్లెట్ కవర్స్ లాంటివి, అందుకే చుట్టలేదు. ఉండలాగా చుట్టేశాను, చాక్లెట్స్ లాగే ఉన్నాయి. నేను ఒకటి అనుకుంటే ఒకటైతే అయ్యిందనమాట, కానీ బాగానే ఉన్నాయి తినడానికి. అలా అనేసి కొంచెం చేశాను, కొంచెం క్వాంటిటీలో చేశాను. అది 150 గ్రామ్స్ అయితే ఉంటుంది ఆ జీడిపప్పు. తర్వాత ఇంకొక వేరే బెల్లం తీసుకొచ్చేసి మళ్ళీ చేస్తాను, చూపిస్తాను అది కూడా. ఇది ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అనేది. నాకైతే చాలా డిఫరెంట్గా నేను అనుకున్నదంటే ఇంకొకటి అయితే అయ్యిందనమాట ఫస్ట్ టైం. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.